నమస్తే. అగ్రికల్చర్పై అపారమైన ప్రేమతో కష్టాలను జయిస్తూ విజయాలను అందుకుంటున్న రైతులెందరో మన చుట్టూ ఉన్నారు. నేలతల్లిపై ప్రేమతో సాగుకు కొత్త నిర్వచనాలు చెప్పే అన్నదాతల విజయగాథలు అందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి అసాధారణ కథనాల స్టార్ రైతులోకి స్వాగతం. కష్టాల కడలిని ఈదిన ఆ రైతు ఎన్నెన్నో ఆటుపోట్లను ఎదుర్కొని వ్యవసాయాన్ని సులభతరం చేశారు. సమగ్ర వ్యవసాయంతో సమస్యలను పరిష్కరించుకోవచ్చని చాటి చెప్తున్నారు. పాజిటివ్ థింకింగ్తో ఒక్కో మెట్టు ఎక్కిన ఆ రైతు సాగుకు సంబంధించిన అనేక అంశాల్లో అన్నదాతలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 2 ఎకరాల దశ నుంచి 200 ఎకరాలకు ఎదిగిన ఉప్పల ప్రసాద్ ఈనాటి స్టార్ రైతు. దృఢ సంకల్పం, స్వయం కృషి, పట్టుదల, ఈ మూడు ఎంచుకున్న రంగంలో ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. స్వామి వివేకానంద, కాలం కత్తి అంచు మీద నడిచేవాడికి ప్రతి క్షణం జీవన్మరణ పోరాటం. కసిని కళ్లల్లో నింపుకున్న వాడికి అడుగడుగు విజయ సోపానం. ఒకసారి గట్టిగా తాకిన దెబ్బ జీవితంలో ఎలా నడవాలో నేర్పుతుంది. అనూహ్యంగా జరిగిన సంఘటన జీవితాన్ని అనుకోని మలుపులు తిప్పుతుంది. అలాంటి ఒక ఉదాహరణ ఉప్పల ప్రసాద్. నా పేరు ఉప్పల ప్రసాదరావు అండి. ఘంటసాలపాలెం గ్రామం, ఘంటసాల మండలం, కృష్ణా జిల్లా. ఒక 32 ఏళ్ల నుంచి వ్యవసాయానుబంధంగా పశుపోషణ ప్రారంభించానండి. ఈ 2 కళ్ళుగా భావించి 2 గేదెలు 2 ఎకరాలతో ప్రారంభించి ఈరోజు 250 పశువులు చేసుకున్నానండి. సొంతంగా అన్నీ దొడ్లోనే, మా దొడ్లో పుట్టిన దొడ్లతోనే మందను పెంచుకున్నాను. అట్లాగే వీటికి అనుబంధంగా 200 ఎకరాల వ్యవసాయం చేస్తున్నానండి. ఈ వ్యవసాయం, ఈ పశుపోషణ యొక్క అనుబంధం చాలా బాగుందండి. తన జీవితంలో జరిగిన ఒక సంఘటన అతడి జీవితాన్ని అనూహ్యంగా మార్చివేసింది. మా నాన్నగారు ఈ పశువులంటే చాలా మక్కువ ఎక్కువ అండి. ఆయన చిన్నప్పుడే డాక్టర్ ఏజల్ల శ్రీరామచౌదరి గారి దగ్గర తెనాలిలో ఈ పశు వైద్యం 14 సంవత్సరాలు నేర్చుకుని ఆయుర్వేద పశు వైద్యం బాగా ప్రేమతో చేసేవాళ్ళండి. అక్కడ ఏమైందంటే ఉన్న 4 ఎకరాల్లో ఈయన పూర్తి టైం అంతా ఈ తోటి రైతులకే కేటాయించడం, వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటే తప్పు అనుకునేవాడు. అలా ఏమైంది, మా అన్నయ్య, మా అక్కయ్య నాకంటే 13-14 సంవత్సరాలు పెద్దాళ్ళండి. వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేతలకి 2 ఎకరాలు అమ్మాల్సి వచ్చిందండి. ఆ పరిస్థితుల్లో ఉన్న 2 ఎకరాల్లో కొనసాగటం. అప్పటికే కొద్దిగా అప్పు ఉంది. మళ్ళీ 2 ఎకరాలు బేరం పెట్టాడు. ఈ పంటలో సరిగా రావట్లేదు, అప్పులు తీర్చేస్తే పోతుంది అని. అదేమైందంటే మా బంధువులను తీసుకున్నాడు అప్పు. వాళ్ళు ఒక వార్నింగ్ ఇచ్చారు, నువ్వు పొలం మట్టుకు బేరం పెట్టొద్దు, ఈ 2 ఎకరాలు నువ్వు అట్లా మాకేమీ అడగం, ఇబ్బంది పెట్టమన్నారు. అప్పుడు నేను 10th చదువుతున్నానండి. ఇదంతా నేను విన్న తర్వాత ఇదే మన కుటుంబం యొక్క పరిస్థితి అని ఆ ఏడు జనవరిలో మా అమ్మ 3 జతల బట్టలు కుట్టించాడండి నాకు. ప్రతి సంవత్సరం లాగు చొక్కాలు కుట్టితే ఆ 7 బట్టలు కుట్టించలేకపోయింది. ఎందుకంటే పంట రాలా. నానేమో విశ్వప్రయత్నం చేశాడండి, ఎక్కడన్నా ఒక 1000 రూపాయలు అప్పు దొరుకుతుందేమోనని. అప్పుడు సుబ్బయ్య గారు అంటే చాలా మంచాడని పేరే, కానీ అప్పుడు 1000 రూపాయలు కూడా అప్పు పుట్టిన పరిస్థితి అండి. నాకు చాలా కసి వచ్చింది, ఇదా పరిస్థితి అని. నాన్న, నేను వ్యవసాయం చేస్తాను, నువ్వేమో తప్పదు, నువ్వు మారలేవు, మనమేమో ఇట్లా వెనబడిపోతున్నాం, కనీసం అప్పు కూడా ఇవ్వలేని పరిస్థితి కదా, మరి ఇట్లా మనం ఎట్లాగంటే నాకు చాలా బాధపడ్డాడండి. వాటేసుకుని ఏడ్చాడు, బాబు అట్లా కాదు, నువ్వు డిగ్రీ దాకా చదువమ్మా, పరిస్థితులు ఏం పర్వాలేదు, ఎప్పుడు ఇట్లా ఉండవు అన్నాడు. నాకేంటంటే ఒక ఆలోచన వస్తే అప్పటికి ఇప్పుడు కడానండి, అది మార్చుకోలేనండి. ఆయన నచ్చ చెప్పి, నాన్న నేను చదువుకుంటానే వ్యవసాయం చేస్తాను, మెట్రిక్ చదువుతాను అని ఏదో ఆయన నచ్చ చెప్పి ఒప్పించుకుని దీంట్లోకి వచ్చానండి. 1982లో కేవలం 2 ఎకరాలు 2 గేదెలతో మొదలుపెట్టిన వ్యవసాయ ప్రయాణం ఇవాళ ఒక ఉద్యమంగా మారింది. ఈ రంగంలోకి అడుగుపెట్టినప్పుడే దీన్ని ఒక పరిశ్రమగా తీర్చిదిద్దాలి అనుకున్నారు. ఎన్ని సమస్యలెదురైనా వెనకడుగు వేయక అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నానండి. నాకు పాజిటివ్ థింకింగ్ ఎక్కువ అండి, ఏదైనా ధైర్యం ఎక్కువ. అప్పుడేమో ఆర్థిక పరిస్థితులు చాలా ఇది చేస్తే కొంచెం నాకు అవగాహన లేక చాలా నష్టపోయానండి. నష్టపోయి అయితే ఏంటంటే ధైర్యం కోల్పోయేవాడిని కాదు. ఆ స్వామి వివేకానంద
చిన్నప్పుడే 7th క్లాస్ నుంచి 10th వచ్చి నాకు బాగా చదివేవాడిని అండి. అలా ఆ స్కూల్లో లైబ్రరీలో బాగా కష్టాలు వచ్చినప్పుడు ఆయన ఇన్స్పిరేషన్తో మళ్ళీ ముందుకు వెళ్ళేవాడిని అండి. ఆ మైండ్ ఒక టానిక్ లాగా పనిచేసే మళ్ళీ చదువుకునేవాడిని. అవన్నీ ఆ బుక్ కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఒకదాని మీద ఒకటి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు చదివాను. మళ్ళీ మైండ్కి ఒక టానిక్ లాగా పనిచేసేదండి. ఇవాళకి ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను ఈ స్థితికి వచ్చాను అనుకుంటానండి. మా అబ్బాయి పేరు కాడ వివేకానందాన్ని పెట్టుకున్నాను. ఇలా 2 గేదెలతో 2 ఎకరాలతోనే స్థాపించి ఇవాళ 200 ఎకరాల వ్యవసాయం దాకా చేస్తున్నానండి. ఆర్గానిక్ పద్ధతిలో పండించిన గడ్డి వల్ల పునరుత్పత్తి, పాల దిగుబడి పెరుగుతుంది. పశువుల ఆరోగ్యం బాగుంటుంది, గడ్డి కూడా చాలా రుచిగా ఉంటుంది అంటారు. పాడికి ఆధారం పచ్చిమేత అండి. ఈ పచ్చిమేతల కాడ రసాయనిక ఎరువులతో కాకుండా ఈ సేంద్రియ ఎరువులతో మనం పెంచుకుంటే మంచి పోషక విలువలు కలిగి మంచి రుచినిస్తాయండి, ఆరోగ్యంగా ఉంటాయి. ఇది కో4 అనేది కోయంబత్తూరు నుంచి లేటెస్ట్గా విడుదలైన రకం. 4 ఏళ్ల నుంచి దీన్ని సాగు చేస్తున్నాం. ఒక్కొక్క కోతకి 40 టన్నుల దాకా వస్తుందండి. అట్లా ప్రతి 35 రోజులకి కోత వస్తుంది. ఇది చాప్ కట్టర్తో కత్తిరించి వృధా కాకుండా, మేత వృధా కాకుండా వీటితో ఎండు మేతలు కాడ కలిపి, అంటే ఎండు జొన్న, ఎండు జనుము ఇలాంటివి కాడ కలిపి మేపుతామండి. మేపితే ఈ చాప్ కటింగ్ చేయడం వల్ల వృధా కాదు, బాగా ఇష్టంగా తింటాయండి. ఎండు మేతలు ఉండడం వల్ల ఫైబర్ కంటెంట్ కాడ ఉండి వాటికి డైజెషన్ కాడ బాగుంటుంది, ఫ్యాట్ కాడ బాగా పెరుగుతుందండి. ఇలా మంచి పోషక విలువ కలిగినటువంటి ఈ పచ్చిమేతలు పెంచుకుంటే దాణా ఖర్చులు తగ్గి పశువులు ఆరోగ్యం బాగుండి పునరుత్పత్తి బాగుండి మనకి మంచి లాభంగా ఉంటుందండి. భూమిలో పోషకాలనే బట్టి మొక్కలకు పోషకాలు వస్తాయి. సేంద్రియ ఎరువుల వల్ల భూసారం వృద్ధి చెందుతుంది అంటారు. వానపాములు భూమికి ఎంతో మేలు చేస్తాయి అంటారు. సేంద్రియ ఎరువులు ప్రాధాన్యత ఎంతో ఉంటుందండి పశుగ్రాసాల్లో. అందుకని మేము ఎకరానికి 50 టన్నుల దాకా వేస్తామండి పశువుల ఎరువు. ఇట్లా ఈ రకంగా ఇది బాగా చీకినటువంటి పశువుల ఎరువు అండి. దీని మీద అచ్చంగా పండిస్తూ ఉంటాం. ఏమాత్రం రసాయనిక ఎరువు లేకుండా బయో ఫెర్టిలైజర్స్ అంటే అజోస్పర్లం, ఫాస్ఫోబ్యాక్టీరియా జీవన ఎరువులు వేస్తామండి. 2 సంవత్సరానికి 2-3 సార్లు జీవన ఎరువులు వేస్తాం. దీంట్లో వానపాములు, మనకి మేలు చేసే బ్యాక్టీరియా అంటే మేలు చేసే సూక్ష్మజీవులు బాగా పెరిగి పశుగ్రాసం అధికంగా ఉత్పత్తి అవ్వటానికి, మంచి రుచిగా ఉండటానికి, మంచి ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఇలా మంచి మేతలు పెంచుకుని డైరీ ఫరాలు పోషించుకుంటే చాలా లాభంగా ఉంటుందండి. ఈ సేంద్రియ ఎరువులు బాగా పశుగ్రాసాలకు వేసినందువల్ల ఇలా భూమిలో మనకు మేలు చేసేటటువంటి ఈ ఎర్త్ వర్మ్స్ ఇట్లా ఉంటాయండి. దీనివల్ల మనం రసాయనిక ఎరువులు వేయకోకుండా మనకి చాలా రెట్టింపు పశుగ్రాసాలు వస్తాయండి. రసాయనిక ఎరువులు వేసిన దాంట్లో ఊరినే పశుగ్రాసం పచ్చగానే కనపడుతున్నాం, కానీ దాంట్లో పోషక విలువలు చాలా తక్కువగా ఉంటాయండి. ఇలా మనం సేంద్రియ ఎరువులు వేసుకోవడం వల్ల మొక్కకు కావాల్సిన పోషక పదార్థాలను వస్తాయి. భూమిలో పోషక విలువలను బట్టి ఈ మొక్కలో పోషక విలువలు వస్తాయండి. అంటే పశుగ్రాసాల పోషక విలువలు వస్తాయి కనుక ఈ సేంద్రియ ఎరువులతో పశుగ్రాసాలు పెంచుకుంటే చాలా లాభంగా ఉంటుంది. ఇటు భూసారము బాగా అభివృద్ధి అవుతుందండి. జీవన ఎరువులతో పంట భూమిని సిద్ధం చేసుకుని నాట్లు వేయడం వల్ల నాణ్యమైన దిగుబడిని పొందుతున్నారు. ఇది రైతుకు ఆరోగ్యానికి మంచిది అంటారు. ఇది అచ్చంగా సేంద్రియ ఎరువులతో పెంచిన నారండి. దీని వయసు 30 రోజులు. ఏ రసాయనిక ఎరువు లేకోకుండా ఈ పశువుల ఎరువు, అజోస్పర్లం, ఫాస్ఫోబ్యాక్టీరియా అనే జీవన ఎరువులతో పెంచామండి. మామూలు ఇనార్గానిక్ కంటే కూడా ఆర్గానిక్తో పెంచడం వల్ల ఈ తెగుళ్ళు, పురుగులు ఉధృతి బాగా తగ్గి ఆరోగ్యంగా ఉండి ఇటు పర్యావరణం, పశువులకి, మనుషులకు కూడా ఇది చాలా మంచిదండి. ఈ పద్ధతిలో చేయటం వల్ల మొత్తం ఈ పద్ధతిలో 100 ఎకరాలు చేస్తున్నాం. దీని నుంచి వచ్చినటువంటి పంటలను మేమే స్వయంగా మరాడించి ఆ ధాన్యాన్ని పాలిషు, ముడి బియ్యం, పాలిషు 3 రకాలుగా చేసి మరాడిచి ఇస్తామండి పట్టణాలకి. దీనివల్ల బాగా లాభసాటిగా ఉంటుంది. వరిని సేంద్రియ పద్ధతిలో చేయడానికి ఎరువును డైరెక్ట్గా నేలపై చల్లుతారు. దీనివల్ల భూభౌతిక స్వరూపంలో మార్పులు జరిగి ఆరోగ్యకరమైన దిగుబడి సాధించవచ్చని నిరూపిస్తున్నారు. వరిలో సేంద్రియ వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రసాయనిక ఎరువులు, ఈ పురుగు మందులు పూర్తిగా తగ్గించేసి
ఈ మనకున్నటువంటి ఈ పశువులు ఎరువు పశువుల యొక్క మూత్రాలని మనం బాగా పొలంలో ఉపయోగిస్తున్నామండి. ఇలా డైరెక్ట్గా అక్కడ పశువుల దగ్గర నుంచి వెంటనే తీసుకొచ్చి ఈ బళ్ళ మీద చేలో జిమ్మేస్తాం. ఇలా చేసినందువల్ల మనకి ఖర్చులు తగ్గి భూమి యొక్క భౌతిక స్వరూపంలో బాగా మార్పులు వచ్చి మంచి దిగుబడులు పెరుగుతున్నాయండి. దీని తద్వారా వచ్చేటువంటి పశుగ్రాసాల కాడ బాగా మంచి నాణ్యతమైన పశుగ్రాసాలు వచ్చి పశువుల కాడ ఎంతో ఆరోగ్యంగా పాలు మంచి క్వాలిటీగా పాల నాణ్యత మరి పశువుల యొక్క పునరుత్పత్తి ఇవన్నీ బాగుంటున్నాయండి. రసాయనిక వ్యవసాయంతో మొదలైన వ్యవసాయం ఇవాళ సేంద్రియ వ్యవసాయం వైపుగా విస్తరిస్తోంది. తనకున్న పశు సంపదతో ఆయన సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తున్నారు. సేంద్రియ ఎరువులతో పెంచిన నారు వల్ల పంటలకు తెగుళ్లు తక్కువగా ఆశిస్తాయంటారు. 100 ఎకరాలు ఈ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయానికి పశు సంపదకు రెండింటికి చాలా అనుబంధం ఉంది అంటారు. ఈ వ్యవసాయంతో పాటు ఈ పశువులు వ్యవసాయానికి అనుబంధంగా పశువులను కూడా పెంచుకొని ఆ రెండింటి అనుబంధాన్ని గుర్తించి రైతులు వ్యవసాయం చేసుకుంటే ఈ వాతావరణ పరిస్థితుల వల్ల వచ్చేటటువంటి ఈ మార్పులను కూడా తట్టుకుని అంటే వ్యవసాయం వల్ల పరిస్థితుల్లో వ్యవసాయం చాలా అస్తవ్యస్తంగా ఉందండి. ఖర్చులు బాగా పెరిగిపోయి ఈ దిగుబడులు మంచి దిగుబడులు రావట్లేదండి. వచ్చిన అతివృష్టిలు అనావృష్టిలకి నష్టపోవాల్సి వస్తుంది. కనుక వీలైనంత వరకు వ్యవసాయంలో ఖర్చులు తగ్గాలంటే వ్యవసాయం కాడ ఒక వ్యవసాయం మీద ఆధారపడకుండా వేరే వ్యవసాయానికి అనుబంధంగా ఈ పాడి పరిశ్రమ కానీ మేకల పెంపకం కానీ ఈ కోళ్ళ పెంపకం కానీ రైతులకు ఏదో ఒకటి సపోర్ట్గా వ్యవసాయం అనుబంధంగా ఉండి వ్యవసాయంలో కూడా ఈ రసాయనిక ఎరువులు ఖర్చులు తగ్గుతాయి. ఇలా చేసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుందండి. గేదెల్ని నీటిలో ఎక్కువగా ఉంచడం వల్ల వాటిలో పునరుత్పత్తి శక్తి పెరుగుతుందంటారు. ఉన్న వనరులను సరిగ్గా ఉపయోగించుకొని మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే పాల దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అంటారు. ఈ గేదెలు ఈ నీళ్ళలో రోజుకి 6-7 గంటలు ఇట్లా పడుకోబెడతామండి. మేత తినే టైంలోనే బయట ఉంటాయి. పగల ఎక్కువ టైం ఇట్లా నీళ్ళలో ఇది మంచి నీళ్లు పారేటటువంటి ఏరండి. ఏట్లోనే 7-8 గంటలు ఉంచుతాం. వేసవిలో కూడా ఇలాగే చేయడం వల్ల మాకు వేసవిలో గేదెలు ఆ వేసవి ఉష్ణోగ్రతలను బాగా తట్టుకుని ఈ పునరుత్పత్తి ఈ పాల దిగుబడులు దూళ్ళ కాడ బాగా పెరుగుదల పాలలో మంచి క్వాలిటీగా ఉండటం ఇది మెయిన్ గేదెల్లో నేను సక్సెస్ అయ్యానంటే ఇదొక కారణంగా భావిస్తానండి. ఇలా రైతులు ఎక్కువ టైం నీళ్ళల్లో ఎంత నీళ్ళల్లో ఉండి ఎంత చల్లదనం కల్పిస్తే అంత గేదెల మట్టుకే అంత మంచిదండి. మామూలుగా వేసవిలో గేదెలకు కట్టడం చాలా అరుదండి. వీటిని సీజనల్ బ్రీడర్స్ అంటారు. చలికాలంలో కట్టి వర్షాకాలంలో ఎక్కువ ఎంత అంటారు. అలా కంటే కాడ వేసవి కాలంలో గేదెలు కట్టాలంటే ఇలాంటి వాటికి మన వనరులను ఉపయోగించుకుని ఇదేముందండి పెట్టుబడి లేదు, చక్కగా వాటి సేద తీర్చుకుంటాయి. ఇలా వేసవిలో మనం గేదెలను కట్టించుకుంటే మళ్ళీ వేసవి కాలమే ఈతకొచ్చి ఈ పాల దిగుబడులు వర్షాకాలం ఈనిన దానికంటే వేసవకాలం ఈనాటిలో పాల దిగుబడులు తేడాలు వస్తాయి, ఎక్కువ వస్తాయండి. మెయిన్ ఇవాళ డైరీలు ఫెయిల్ అవ్వడం ఎక్కడంటే గేదెలు సకాలంలో ఎదకరాకపోవడం, సకాలంలో చూడు కట్టకపోవడం, వేసవి ఉష్ణోగ్రతలకి తట్టుకోలేక పాల దిగుబడులు ఇవ్వకపోవడం ఇదేనండి. ఇలా చేసుకోవడం వల్ల తక్కువ పెట్టుబడిలో మనం ఈ మెళుకులు పాటించుకుంటే తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభాలు తీసుకుని పాడి పరిశ్రమను ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చండి. పశువులను షెడ్లలో కాకుండా స్వేచ్ఛగా వదలడం వల్ల అవి కంఫర్ట్గా ఉండి ఎక్కువ పాల దిగుబడిని ఇస్తాయి అంటారు. ఈ మామిడి తోటలో లూజ్ హౌసింగ్ పద్ధతి పెట్టామండి. ఇలా స్వేచ్ఛగా ఫ్రీడమ్గా వదిలేయటం వల్ల వేసవిలో చల్లని వాతావరణం కల్పించాలండి. ఈ పశువులకి ఎంత చల్లని వాతావరణం కల్పిస్తే అంత పునరుత్పత్తి, పాల దిగుబడి, పాల నాణ్యత, వాటి ఆరోగ్యం ఇవన్నీ బాగుంటాయండి. అందువల్ల ఈ మనకున్న వనరుల్ని మనం ఇలా ఉపయోగించుకుంటే ఈ వీటిలో ఎంతో సక్సెస్ అవుతామండి. ఇలా ఈ తోటల కాడ ఉండటం కాడ మనకు కొంత ఆదాయం అదనంగా వస్తుందండి. ఒక పంటల వల్లే ఆధారపడకుండా ఇట్లా తోటల మీద కూడా కొంత ఆదాయం వస్తుంది. కనుక ఇలా రైతులు కొంత పొలంలో కొంత ఇట్లా తోటలు పెంచుకుని ఈ పశువుల పెంపకాన్ని ఇట్లా తోటలలో ఉపయోగించుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుందండి. స్టార్ రైతులో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.